హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మది టినీ థింగ్స్. 2 వీక్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసుకున్నాము. ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము, అది అరకు సైడ్ అనమాట. ఫస్ట్ మేము ముందుగా అయితే చాపరాయి అయితే వెళ్ళాము. చాపరాయి వాటర్ ఫాల్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. చాప అంటే నీరు, రై అంటే ఫ్లోటింగ్ అని, అంటే వాటర్ అనేది ఎప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. అందుకే ఈ ప్లేస్కి చాపరాయి అని పెట్టారంట. ఈ ప్లేస్ చూడగానే మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. అసలు ఇక్కడ ఇలా వాటర్లో ఆడుకోవచ్చు అనమాట. అయితే ఈ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే అంత ఫ్లోటింగ్ అయితే లేదు. తర్వాత ఈ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువైంది. ఒక సైడ్ ఎండ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో మంచు పడుతుంది. అక్కడైతే ఆ రోజు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళ శారీస్ చూడండి ఎలా కట్టారు. అక్కడ అందరూ కూడా చాలా మటుకు ఇలాగే కట్టుకుంటున్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇది ఒక జారుడు బల్లలాగా ఉంది. ఇక్కడ చాలా మంది జారుతున్నారు కూడాను, చాలా స్మూత్గా ఉంది. అయితే ఇక్కడ ఈత వచ్చిన వాళ్ళు జారితే చాలా బాగుంటుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి, కొంచెం రిస్క్గానే ఉంది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ అనే చెప్పాలి. ఇక్కడ చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మైండ్ ఫ్రెష్ అవ్వాలంటే కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్ సౌండ్కి అంతా కూడా మర్చిపోయి రిలాక్స్గా ఉండొచ్చు. ఈ వాటర్లో కాళ్ళు పెట్టుకుని అలా నేచర్ని చూడొచ్చు. ఈ వాటర్ అనేది అలా డౌన్ఫాల్కి ఫ్లో అవుతుంది. ఎక్కడో పైనుంచి స్టార్ట్ అయ్యి ఇలా డౌన్కి అయితే వెళ్తుంది. చూడొచ్చు, ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా చుట్టూతా కూడాను. ఇక్కడికి చాలా ప్లేసెస్ నుంచి అయితే వస్తున్నారు. మన స్టేటే కాదు, పక్క స్టేట్ నుంచి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చూడడానికి అయితే చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ నేచర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ ఇంకొకటి రామచిలుకతో అవి కార్డ్స్ తీస్తున్నారు. 100 రూపీస్ అంట. జస్ట్ ఫన్ కోసం వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అని చెప్పి నేను కూడా వీడియో తీశాను. చాలా బాగుంది. అది వచ్చి కార్డ్స్ తీసి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడికి వస్తే ఒక 2-3 అవర్స్ ఎలా అయిపోతుందో మనకే తెలీదు. టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ చూసి మా పాప కూడా వెళ్తాను అని అయితే చాలా ఏడ్చింది. అయితే వాళ్ళ పాపకు ఒక డ్రెస్ అయితే శారీ కట్టించమన్నారు. వాళ్ళు కట్టినట్టు 100 రూపీస్ అంట. దానికి కూడాను రెడీ చేస్తుంటే అసలు వద్దని ఏడుస్తుంది. సర్లే అని ఇంకా డ్యాన్స్ అయితే చేసేసింది. నెక్స్ట్ ఇంకా చాపరాయి నుంచి మేము ఇంకా నైట్ స్టే చేయడానికి అయితే ఇలా వెతుక్కుంటున్నాము టెంట్స్. ఇవైతే చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక 2-3 చూసాము. మాకు రీజనబుల్గా ఉన్న దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసరికి ఈ టెంట్స్ 700 అంట. అయితే మాకు హాట్ వాటర్ కావాలి అని చెప్పి అడిగాము. ఇక్కడైతే ఆ ఫెసిలిటీ లేదు. మళ్ళీ వేరేదైతే చూసాము. ఫైనల్గా మాకు ఒక ప్లేస్ అయితే దొరికింది. అక్కడ హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉందంట. సో ఇక్కడైతే వచ్చేసాము. ఈ టెంట్ హౌస్ వచ్చేసరికి 4 మెంబర్స్కి, ఇది వచ్చేసరికి 1500 అలా చెప్పారు. అలా కాదని 2 పేస్ ఉండేటట్టు ఈ చిన్న టెంట్ హౌసెస్ అయితే తీసుకున్నాము. 600 చెప్పారు, 500కి అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వగానే ఈ సన్ఫ్లవర్స్ చూసాము. ఇవి ఎండకి ఇలా విడుచుకున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్స్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.